ఓపెన్ ఫోరం. ఓకే. ఆ, నేను బలరాముడు ఉపదేశము ఉద్ధవుడు ఉపదేశము రాస్తున్నప్పుడు అనలిటికల్ గా చూస్తున్నప్పుడు నాకు ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే, బలరాముడు మాట్లాడేప్పుడు కృష్ణుణ్ణి ఎలా రెచ్చగొట్టి ఎలాగ శిశుపాలుడి వద్దకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో శత్రువులు ఎలాంటి వాళ్ళు, శత్రువుల మీదకి ఎలా దండెత్తి చేయాలి, ఆ, అలాంటివన్నీ కూడా, పౌరుషవంతులు ఎలా ఉంటారు, ధీరులు ఎలా ఉంటారు, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి, ఆ, కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే అక్కడికి, నువ్వు అతన్ని ఉపేక్షిస్తే అతను నీ మీదకి వస్తాడు, ఉపేక్షించకూడదు శత్రువు చిన్నవాడైనా అనేది ఎక్కువగా ఆ ఫోకస్ అంతా కూడా కృష్ణుణ్ణి రెచ్చగొట్టేట్లుగా శత్రువుల గురించి మాట్లాడుతూ, శత్రువులు ఎలా ఉంటారో వాళ్ళని అని చేయాలి, నువ్వు చేయాలని చెప్తూ, పౌరుషవంతులు ఇలా చేస్తారని చెప్పాడు. బలరాముడు ఉపదేశంలో థీమ్ ఎలా ఉందంటే, రాజ్యం ఎలా నడపాలి, శాంతంగా ఎలా ఉండాలి, అవసరం వచ్చినప్పుడు ప్రజ్ఞ చూపించాలి. ఆ, బలరాముడు కాదండి, ఉద్ధవుడు. ఉద్ధవుడు 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 ఐఎమ్ సారీ, ముసలివాడిని అయిపోతున్నాను కదమ్మా, కొంచెం కలిసిపోతున్నాయి. మీరు ముసలి వాళ్ళేంటి సార్, మీరు అందరికన్నా యంగ్ అండ్ డైనమిక్ అండి. అబ్బా అబ్బా, మా ఆవిడంటే బాగుండేది అది. మెమరీ పవర్ కూడా బాగుంది సార్. తర్వాత లక్ష్మారెడ్డి గారు గ్రూప్ లో 35 ఏళ్ల ముసలి వాళ్ళం కూడా ఉన్నా. ఓకేనా? ఉద్ధవుడు ఏం చెప్తున్నాడంటే, దానికి ఆపోజిట్ గా అతన్ని రెచ్చగొట్టకుండా శాంతంగా చెప్తున్నాడు. ఉద్ధవుడు ఏం చెప్తున్నాడంటే, బాబు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, రాజశివానికి వెళ్ళు, ఆ, మంచి రాజులు ఈ రాజ్యాంగము, తర్వాత ఈ ఈ ఈ గూఢచారులను పెట్టుకోవాలి, నువ్వు ధర్మరాజుతో శత్రుత్వం తెచ్చుకోకూడదు, శిశుపాలుని ఎప్పుడైనా చంపొచ్చు, నువ్వు ఇప్పటికిప్పుడే చేయాల్సిన అవసరం లేదు అంటూ సాంత్వన వాచనాలు, అంటే కొంత అతని యొక్క ఉద్రేకాన్ని, రోషాన్ని, ద్వేషాన్ని తగ్గించే విధంగా మాట్లాడాడు. అతని ఎగ్జాంపుల్స్ అన్ని అలా ఉన్నాయి. రాజు ఎలా ఉండాలి, జిగీషు అంటే ఏమిటి, రాజ్యం ఎలా పరిపాలించాలి, శాంతంగా ఎలా ఉండాలి, ఆమ్, గూఢచారులతోటి ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, గూఢచారులతోటి శత్రు రాజ్యంలో ఎలాగ కల్లోలం సృష్టించాలి, ఎలానో నువ్వు శిశుపాలుడు అక్కడికి వస్తాడు, నువ్వు ఇక్కడికి వెళ్ళక్కర్లేదు, తర్వాత నువ్వు మేనత్తకు మాట ఇచ్చావు, తొందర ఎందుకు పడతావు, నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత ఎలానో తప్పకపోవచ్చు, ఇప్పుడు నువ్వు వెళదాం అనుకుంటే నీ శత్రువులంతా కూడా వాళ్ళతో చేరిపోతారు, చాలా మంది ఉన్నారు, బాణాసురుడు ఉన్నాడు, సాలుడు ఉన్నాడు, రుక్మి ఉన్నాడు, యవనుడు ఉన్నాడు, వీళ్ళందరూ వాళ్ళకి చేరిపోతారు, అప్పుడు నీకు ధర్మరాజుని కూడా నువ్వు శత్రువుగా అవుతాడు నీకు అటు వెళ్ళకపోతే అంటూ, అతని యొక్క ద్వేషాన్ని, రోషాన్ని తగ్గించే ఏర్పాటు చేస్తూ నెమ్మదిగా ధర్మరాజు వైపుకి వెళ్ళేట్టుగా చూస్తున్నాడు. ఈ రెండు నాకు మేజర్ డిఫరెన్స్ కనిపించింది. అంతేనండి గురువు గారు, సారీ. ఒక్క మాట యాడ్ చేయొచ్చండి, నేను చేయండి. సో నాకు అనిపించింది అంటేనండి, బేసికల్లీ ఈ బలరాముడు అనే ఆయన యోధుడు, మొదటి నుంచి యోధుడు. సో ఆయన్ని సంబోధిస్తున్నప్పుడు కూడా హరధారి అయిన బలరాముడు అని ఉద్ధవుడు మొదట సంబోధిస్తాడు. ఉద్ధవుడు కూడా గమనించింది ఏంటంటే, ఆయన ఒకటి యోధుడు, ఆయన చురుకుదనం తక్కువ ఉంది, ఎందుకంటే ఆయన మదిరాపానం చేసుకున్నాడు. అలా చేసుకున్న వాడికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. అంటే రాజనీతి పరంగా కానీ హెచ్చు తగ్గులు అవి అంటే పోల్చుకుని ఏది మంచిది ఏది చెడ్డది దూరాలోచన లేకుండా ఉంటారు వాళ్ళు. సో అందువల్ల అలా మాట్లాడాడు అనిపించింది. పైగా లక్ష్మారెడ్డి గారు అన్నట్టు ఆయన చెప్పింది చాలా కరెక్ట్. దానికి ఒక్కటి యాడ్ చేశాను అంతేనండి. వేరే ఉద్ధవుడు వశిష్ఠుని శిష్యుడు. సో బేసికల్లీ ఆయనలో ఉన్నది సాత్విక గుణం సంపన్నుడు ఆయన. అంతేకాకుండా రాజనీతి కోవిదుడు, పైగా వ్యాకరణం బాగా అంటే అన్ని తెలిసిన వాడు ఆయన. కాబట్టి రెండు హెచ్చు తగ్గులు బేరీజ్ వేసుకుని చాలా ఇదిగా చెప్పాడు ఆయనకి అని నాకు అనిపించింది. ఆయన కొంచెం పెద్దవాడు కూడాను, ఆయన పెద్దవాడు, ఆలోచించి చెప్పగలిగిన వాడు. తర్వాత పూర్వాపరాలు ముందు ఇదివరకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది ఆలోచించి ఆయన చెప్పగల స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన అంత నిదానంగా చెప్పాడని నా ఉద్దేశం. ఇదంతా కూడా అప్పటి వరకు మాత్రమే కాకుండా దాని వల్ల సమస్యను అప్పటికే పరిష్కారం కాకుండా దాని వల్ల ఈ పని చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చేది ఏంటి అన్నది కూడా ఆయన ఆలోచించి ఆ ప్రకారంగా ఆయన చెప్పాడు. అది బలరాముడేమో ఆయనకు ఏమంటారు దాన్ని, ఆయనకు యుద్ధం చేయాలన్న కోరిక
బాగా ఉండి ఆయన దాన్ని ప్రోత్సహించాడు. కానీ ఉద్ధవుడు మాత్రము దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఈ యుద్ధాన్ని మొదలు పెడితే ధర్మరాజు యొక్క రాజసూయం కూడా ఆగిపోతుంది. ఎందుకంటే మిగిలిన రాజులందరూ ఒక్కొక్కరు ఇక ఎవరి పక్షానికి వాళ్ళు విడిపోయి ధర్మరాజు చేసే రాజసూయ యాగం కూడా ఆగిపోయి ధర్మరాజుకు కృష్ణుడు శత్రువు అయ్యే ప్రమాదం కూడా ఉన్నది అన్నది ఆయన ఇది. దాన్ని అంటే అతను ఆలోచన ఆ రకంగా ఉండి ఆయన చెప్పాడు. అది నాకు ఇంకొక యాడాన్ కూడా ఉందండి. అంటే చివరిన చెప్పినప్పుడు ఎలా గూఢచారులను పంపించి ఏం చేసి రాజులందరినీ అంటే మిత్ర రాజులందరినీ కూడా రాజసూయ యాగానికి వస్తే వాళ్ళు ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు మన పక్షంలో ఉంటారని ఒక సూచన. అంటే రాజసూయ యాగానికి వెళ్ళు, అలాగే అక్కడ ఏదైనా జరిగిన అంటే ఏదైనా చేయాలి అన్నప్పుడు కూడా నీకు సహకారం ఇవ్వటానికి మిగతా వాళ్ళందరూ రెడీగా చేసుకునేటట్టుగా అది ఆ ప్రయత్నం అంతా చేసుకొని వెళ్ళు అని ఇండైరెక్ట్ గా రాజసూయ యాగానికి ప్రాముఖ్యతనివ్వు అనేది ఉద్ధవుడు అంటే ఆఖరణ శ్లోకంలో అది సూచించాడని నేను అనుకుంటున్నాను. అంటే ఏడాన యుద్ధానికి కూడా రెడీగా ఉండేలాగా వెళ్ళు, అందరినీ ముందుగానే దానికి రెడీ చేసి వాళ్ళ మానసికంగా రెడీ చేసి అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావంటే అక్కడ యుద్ధం వస్తే చేస్తావు, లేకపోతే అన్ని సవ్యంగా జరిగితే వచ్చేస్తావు అన్నట్టుగా ఉద్ధవుడు చెప్పాడు. కవిశ్రీ గారు, సత్యబాబు గారు చెప్పండి. ఎలా చెప్తున్నారు మన వాళ్ళందరూ? బాగా చెప్తున్నారండి. మరి అవన్నీ రాసుకున్నారా? రాసుకుంటున్నామండి. సరే. లక్ష్మారెడ్డి గారు కనపడలేదు, ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ అందరివి సేకరించి దాంట్లోంచి కొంచెం చేరుకుంటూ వెళ్ళి మొత్తం 3 పేపర్లు రాసామండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ రఫ్ అండి, కాపీ చేయాలి, ఫేర్ చేయాలి. ఓకే ఓకే ఓకే. అందరూ కూడా ఒకసారి రాసి మళ్ళీ పేరు రాస్తే చాలా టైం పట్టేస్తుందండి ఒక్కదానికి. ఏం పర్లేదు, అయినా రాయండి అమ్మా. రఫ్ రాసుకునే పేరు రాయండి. పంపించుకోవాలి. రఫ్ రాసుకునే ఫెయిర్ రాయండి. ఏ లక్ష్మారెడ్డి గారు ఎగ్జిట్ చేయరేంటి? కనపడుతున్నా ఉన్నారండి. కనెక్ట్ అవుతుంది, ఆడియో కనెక్ట్ కాలేదు. అది నేనైతే రఫ్ పేరెంట్ పెట్టుకోవట్లేదండి. నాకు అర్థమైనంత వరకు ఒక క్వశ్చన్ ఫ్రెష్ పేజ్ లో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఒక పేజ్ లో, సెకండ్ క్వశ్చన్ ఇంకో పేజ్ లో స్టార్ట్ అయిపోతుంది. నాకు తర్వాత ఏమన్నా మార్చాలనిపించినా, కొత్తగా రాయాలనిపించినా ఇంకొక పేజ్ లో రాసుకొని ఆ ఆన్సర్ కి యాడ్ చేసుకోవడమే, అంతే. అట్లా మధ్యలో మనం మొదలు పెడితే ఇబ్బందిగా ఉంటుంది. ఓకే ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది కదా. దట్స్ ఫైన్. లక్ష్మారెడ్డి గారు రాలేదు, ఎగ్జిట్ అయ్యారు. ఇందాక మళ్ళీ వచ్చారా? వినపడుతుందండి. రైట్ రైట్ రైట్. నా మాట వినపడుతుంది. వినపడుతుంది వినపడుతుంది. ఇది 2 పక్కల రాయాలని సాంఖ్యకారికలకి ఒక్క నిమిషం అండి. సాంఖ్యకారికలకి మీకు ఈ నోట్స్ ఇస్తే సరిపోతుంది. చూసుకోండి ఒక్కసారి. కరెంట్ పోయింది, అది జీనెట్ పోయింది, అందుకని ఫోన్ లో కనెక్ట్ చేసుకున్నాను. ఒక్కసారి సాంఖ్యకారికలకి నేను రాసుకున్న షార్ట్ నోట్స్ నిన్న చెప్పానే, ఆ నోట్స్ ఇది ఒక్కసారి చూడండి. మీకు ఇది పనికొస్తుంది అంటే గ్రూప్ లో పెడతా. 6 పేజీలు ఉంటుంది. మీరు పంపండి సార్, మేము ఎట్లయినా పనికి రాకపోవడం అంటూ ఉంటుందా? అది ఏమో కాదే పరీక్ష అండి. ఏదండి కవిత కన్నా అన్నట్టు దానికి రిలవెన్స్ సబ్జెక్ట్ సంబంధించిన మ్యాటర్ ఏది కూడా ఇర్రిలవెంట్ కాదు. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మనకి మొన్న
అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూక్తానికి నోట్స్ రాశారు. ఎస్ సార్ నో అవును సార్. రాశారు. అవన్నీ అవన్నీ ఎవరైనా డౌన్లోడ్ చేసి ఒకే ఒక PDF కింద చేశారా? ఇంకా వెళ్ళలేదు సార్. కొంతమంది ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఒకలా రాశారు సార్. అమ్మా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రాశారు. కొంతమంది చాలా క్లియర్ గా రాశారు, కొంతమందికి కొంచెం ఇంకా అర్థం కావట్లేదు. అలా కాదమ్మా, నేనేమడిగాను, ఆ పుస్తకంలో ఉన్నది ఎత్తి రాయమన్నా అంతే, సొంతంగా వాక్యాలు వాడుతున్నాగా. అవునండి, కానీ అలా రాయలేదు కొంతమంది అండి. పోనీ రమాదేవి గారు మీ సహాయం తీసుకోవచ్చా ఈ పేపర్ కి? తీసుకోండి సార్. రైట్, మీరు అవన్నీ ఒక్కసారి ఆ 7 సూక్తాలు డౌన్లోడ్ చేసి ఓకే ఆ 7 సూక్తాలు ఇచ్చే నోట్స్. కానీ పద్మావతి గారు పెన్స్తో రాశారు సార్, అలా నేను డౌన్లోడ్ చేస్తాను సార్. ఏదమ్మా? తర్వాత ఇంకొకళ్ళు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రాశారు సార్. దాన్ని డౌన్లోడ్ చేసి ఒక ఫైల్ చేస్తే ఏం అర్థం కాదు సార్, అలా ఉన్నాయి కొన్ని. ఎవరికైనా కొంతమంది పీడిఎఫ్ పెట్టారు, దాన్ని వినపడలే మీ మాట. కలపాలంటే సత్యబాబు గారు మీ మాట వినపడలే సరిగ్గా. పీడిఎఫ్ అండి, ఎవరికాళ్ళు పీడిఎఫ్ పెట్టారు డైరెక్ట్ గా కొన్ని రాసింది పీడిఎఫ్ పెట్టారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఈ సాంఖ్య కారికలు పంపించా మీకు, ఇది 8 పేజీలు వచ్చింది. ఓకే, అట్లాగే ఆ తర్క భాషకి రాస్తే మరొక 6 పేజీలు 7 పేజీలు వస్తనుకుందాం, మరొక 6 పేజీలు వస్తనుకుందాం, అంటే 14 పేజీలు అయింది. ఇది ఒక పేపరు, ఇది ఒక పేపరు. మీకు ఉత్తర రామచరిత్రలో వివరాలు, తర్వాత దేవుడు చాలా మేలు చేసి శిశుపాల వధలో వివరాలు ఒక చోట చేసి ఒక PDF ఫైల్ చేసుకుంటే ఏమండి, అది ఇంకొక 8 పేజీలు వస్తుంది నా లెక్కకి. అంతకన్నా ఎక్కువ వస్తుందా విజయలక్ష్మి గారు? రాదు కదమ్మా పద్మావతి గారు? రాదండి. సో ఈ 8 సరే, ఈ 6 ప్లస్ ఒక 6 12 ప్లస్ అంటే అక్కడ 4వ పేపర్ అయిపోయింది. మొదటి పేపర్కు 8 పేజీలు అన్నారు. 12 + 8 20 పేజీలు. ఇది 2 పేపర్లు అయిపోయినాయి. ఇంకో పేపర్ ఏమిటి, ఇంకొక పేపర్ ఏమిటి అంటే వేద సూక్తాలను, తర్వాత సిద్ధాంత కౌముది. సిద్ధాంత కౌముదికి ఆల్రెడీ నేను పంపించాగా మీకు లిస్టు. అవును సార్. సూత్రాలు మీకు అన్ని వృత్తులు మీరు చదువుకోండి, ఒక్కసారి 1-4 సార్లు చదువుకోండి. నిత్యము గుర్తు పెట్టుకునేందుకు ఈ చదువుతున్నప్పుడు ఆ వృత్తి గుర్తు వచ్చిందా లేదా, రాలేదు, ఒక్కసారి వృత్తి చదవండి. ఇట్లా 2 సార్లు చదివేటప్పటికి కేవలం సూత్రం చదువుతుంటే వృత్తి గుర్తు వస్తుంది మీకు. పోనీ అదొక 10 పేజీలు పెట్టుకోండి, 20 కాదు 30 పేజీలు అయింది. ఇట్లా 4వ పేజీ సూక్తాలకు ఇంకొక 5 పేజీలు పెట్టిన 35 పేజీల నుంచి 40 పేజీలు అవుతుంది మాక్సిమం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, రోజుకి ఒకసారి ఈ 40 పేజీలు చదవడానికి ఎంత టైం పడుతుంది? ప్రశ్న. 2 hours పడుతుంది సార్. లేదు, 30 పేజీలు చదవడానికి. మరి అర్థం చేసుకుంటూ చదవాలి కదా సార్. నేను అర్థం చేసుకోమని చెప్పాల, చదవటానికి అన్న అంతే. చదవటానికి అయితే గంట సరిపోయింది సార్. ఓకే, ఒక్కొక్కళ్ళు స్పీడ్ రీడర్స్ ఉంటే అరగంట అన్నారు, కొంతమంది ఒక గంట పెట్టుకుందాం. ధర్మ ప్రకారంగా గంట పెట్టుకుందాం. రోజుకు 1 గంట దాని మీద కూర్చోగలుగుతాం మనం లేదా? కూర్చోగలుగుతాం. సాయంత్రం కూడా ఇంకో 1 గంట చదవగలుగుతామా లేదా? చదువుతాం. అంటే ఇంకా పరీక్షలు 30 రోజులు 40 రోజులు ఉన్నాయనుకుంటే రోజుకి 2 అంటే ఎన్నిసార్లు చదువుతున్నాడు ఈ 30 పేజీలు? 60 సార్లు. 40 × 2 60 కాదు 80. 40 అంటే 2 సార్లు అన్నారు కదా సార్, 30 రోజులని అది లెక్కేసాను.
ఓకే ఓకే 40 రోజులు ఇంటూ 2 80 రోజులు 80 సార్లు అయింది. ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అమ్మా. నేను మధు గారిని అడగను, మధు గారు పక్కన ఉన్నామని అడుగుతా. ఆవిడ ఎప్పుడు మాట్లాడట్లే. ఆవిడ అన్ని చదివేసి ఉంటారు. మీరు రాస్తున్నారా లేదా పరీక్ష? మీరు పరీక్ష రాస్తున్నారా లేదా? అసైన్మెంట్ రాస్తే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందండి. ప్రస్తుతానికి ఇంకా పూర్తిగా రాలేదు, అది కంప్లీట్ చేయాలి. నేను అవన్నీ అడగట్లా, మీరు పరీక్ష రాస్తున్నారా లేదా? ప్రశ్న నెంబర్ 1 రాస్తాను. రైట్. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ 30 పేజీలు రోజు పొద్దున్న 1 గంట, రాత్రి సాయంత్రం 1 గంట చదువుతూ ఉంటే 80 సార్లు చదివిన తర్వాత ఇప్పుడు నేను వేయబోయే ప్రశ్న నాకు సమాధానం చెప్పండి. మీరు చదివితే అంటున్నా నేను. ఏమండి అడగనా ప్రశ్న? చెప్పండి అండి. ఉష సూక్తము అనేది మీరు రాసుకున్న ఈ నోట్స్ లో ఎడం వైపుకుందా కుడి వైపుకుందా? మనసు గుర్తొస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుందండి. పైనుందా మధ్యకుందా కిందకుందా? గుర్తొస్తుందా రాదా? వస్తుందండి. వస్తుందా? వస్తుందండి. వస్తుంది. పరీక్ష హాల్లో కూర్చుని కూడా ఈ పని చేయొచ్చుగా? వస్తుందండి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న 30 పేజీలు పరీక్ష హాల్లో తెరిచి చదువుతున్నట్టేగా? అంతే, ఖచ్చితంగా. అంటే అది చిట్టి పెట్టి కాపీ కొట్టినట్టేనా? కష్టపడి చదువుకున్నట్టే. నేర్చుకుని కాపీ కొట్టడం సార్ అది. అందుకని కాపీ కొట్టినట్టు రాదు, కాకపోతే మనం బుర్రలో ఆలోచించుకుని చేస్తాం కాబట్టి కాపీ కొట్టినట్టే. అలా కాదమ్మా, మీరు ఏం చేస్తున్నారు? అలా కాదమ్మా, మనసులో పుస్తకాలు పేపర్లు తిప్పుతున్నారా లేదా? అక్కడ ఉన్నది అవునా కాదా అని తెలుస్తున్నారా లేదా? అంటే మీ ముందు కాగితాలు ఉన్నట్టా లేదా? ఉన్నట్టే. అంటే కాపీ కొట్టేటేనా? మైండ్ లో ఉన్నాయి అవన్నీ. కాపీ పేపర్ చూసి రాస్తే కాపీ కొట్టేట కదా చెప్పండి. ఏ ఇన్విజిలేటర్ అయినా పట్టుకోగలడా మళ్ళీ? సార్ అది కాపీ కొట్టడం ఎలా అవుతుందండి? కాపీ కొట్టడం అంటే పక్క వాళ్ళ చూసి రాసేది కాపీ కొట్టదు. నా బుర్రలో మన పేపర్ మన కాగితాలు చిట్టి జేబులో పెట్టుకుంటే. మా చిన్నప్పుడు మేము బీకామ్ పరీక్ష రాస్తున్నప్పుడు ఒక అమ్మాయి కాపీ కొట్టిందండి. మేము బీకామ్ పరీక్షలు రాస్తున్నప్పుడు ఒక ఆవిడ కాపీ కొట్టింది. ఎంత బాగా కొట్టిందంటే ఆవిడ చీర కట్టుకొచ్చారు. చీర కట్టుకుని ఈ పవిటకి అంచు లోపల పైనుంచి కింద దాకా ఈ 3 అంచుల పేపర్లతో కుట్టుకొచ్చింది ఆవిడ. అంటే ఇట్లా ఇట్లా కొంచెం పక్కన తీస్తే కనబడుతుంటుంది, మళ్ళీ లేకపోతే మామూలుగా చీర ఇట్లాగే ఉంటుంది. సార్ అంత కష్టపడి ఆ చిన్న అక్షరాలతో రాసుకునే బదులు చదువుకుంటే ఉత్తమం సార్. ఆ బుద్ధి ఆవిడకి లేక అప్పుడు ఆ రోజుల్లో. సరే, అంత కష్టపడి అంత చిన్న చిన్న అక్షరాలు ఎందుకు రాసుకోవడం? అది అయిపోయింది, వదిలేద్దాం. ఈ 30 పేజీలు రోజు 2 సార్లు చదువుతూ ఉంటే మీకు తెలియకుండా మొత్తం అన్ని సబ్జెక్టుల మీద కంట్రోల్ వస్తుంది. మరిచిపోవడం వల్ల క్వశ్చనే ఉండదు. కనుక ఆ 30 పేజీలు ఎట్లా తయారు చేస్తారు అన్నది ఇప్పుడు నాకు తేలిపోవాలి. నేను నా తరఫు నుంచి కంట్రిబ్యూషన్ గా ఒక 6 పేజీలు ఇచ్చాను మీకు. సార్ తర్క భాష కూడా మీరు ఇవ్వండి కొంచెం. అమ్మా తర్క భాష కూడా మీరు ఇవ్వండి. తర్క భాష మీరు రాయండి. నేను నిజంగా తర్క భాష తయారు చేయలేదు, లేకపోతే ఇచ్చేవాడిని. దాని నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తాను, నాకే ఇబ్బంది లేదు. అవ్వట్లేదు సార్ రాయడానికి. అవునా? అయితే టైప్ పరీక్షలు అయిన తర్వాత రాసుకుందామా సెలవుల్లో సరదాగా? అమ్మ వద్దు. మరైతే ముందు రాయండి. షార్ట్ బిట్స్ అమ్మా, దానిలో ఉన్న కీలకమైన పదాలు రాసుకుంటూ పోవటమే, ఎక్కువ రాయకూడదు. మళ్ళీ అక్కడ హరికథ రాయకూడదు. మీకు గుర్తుందో లేదో, ఓసారి రాయిస్తే లక్ష్మారెడ్డి గారు అనుకుంటా కామెంట్ పెట్టారు, వెరీ వెల్ ఎబ్రిటెడ్ అని చెప్పి. దేనికో నాకు గుర్తున్నంత మటుకు లక్ష్మారెడ్డి గారు ప్రసాద్ గారు ఎవరో వీళ్ళిద్దరిలో సంజ్ఞా ప్రకరణం పెట్టానండి.
సంజ్ఞా ప్రకరణంలో సబ్ హెడ్డింగ్స్ పెట్టాను. ఇత్తులని, స్వరములని. చాలా బాగా చెప్పారు సార్ ఆయన. అసలు లక్ష్మారెడ్డి గారు కృషి సూపర్ అండి. మొత్తం ఆయన్ని మెచ్చుకో అమ్మా వెంకటేశ్వర గారు, ఆయన్ని మెచ్చుకోవద్దు దయచేసి. మీరు కూడా అలా చేయండి, అది నా ప్రశ్న. ఆయనకి పోటీగా ఇంకోటి చేయండి మీరు. ఎట్లా నోట్స్ ఎట్లా పూర్తి చేద్దాం? ఇవాళ రేపట్లో పూర్తి కావాలి నాకు ఈ నోట్స్. ఇది మాక్సిమం. ఇవాళ ఏం వారం? బుధవారం కదా. ఇవాళ బుధవారం కదండి. రేపు గురు శుక్ర అంటే శనివారం నాటికల్లా ఈ 30 పేజీల డాక్యుమెంట్ PDF ఫార్మెట్ లో కావాలి. ఎవరెవరు ఏది రాసి నాకు పంపిస్తారు, ఇవన్నీ కన్సాలిడేట్ చేసి PDF చేసి ఒకటే డాక్యుమెంట్ నేను ఇస్తాను మీకు. ఎవరెవరు రాసింది నాకు పర్సనల్ గా పెట్టండి, గ్రూప్ లో పెట్టద్దు. ఎవరెవరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు తేల్చండి విషయం. నేను రాసుకుంటా పేర్లు. ఆల్రెడీ రెడీగా ఎవరి దగ్గరైనా ఉంటే అది ఇచ్చేయచ్చు, దాన్ని మళ్ళీ కొత్తగా రాయక్కర్లే. దోమలు కూడా వస్తాయి. పండగ చేసుకోవచ్చు. ఈ వర్షం వచ్చినప్పుడు కరెంట్ తీసేది. నా తల్లి, పాములు కూడా వస్తాయా? ఎవరండి బాబు? చెప్పాలి చెప్పాలి, టైం అవుతుంది. ఇప్పుడు శిశుపాల వద్ద ఎవరి దగ్గర రెడీగా ఉందా నోట్స్? ఏమండి మీరు అందరు రాశారు పంపించాను గురుగారు. అదే 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 అడుగుతున్నా. శిశుపాల వదకి పాయింటర్స్ శ్లోకం 1, 2, 3 అని చెప్పి 118 శ్లోకాలకి 1 పాయింటర్ రాశారు. ఎవరు రాశారు అది? నేను రాశాను గురుగారు ఒకసారి. అది నాకు పంపిస్తారామ్మా? అట్లాగే. ఎప్పుడు? తప్పకుండా. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడే నా నెంబర్ పంపించండి. అట్లాగే. అది వర్డ్ లో రాశారా లేకపోతే చేత్తో రాశారా? చేత్తో గురుగారు. రైట్, పంపించేయండి. చేత్తో రాసింది పంపించేయండి అమ్మ. ఓకే. సో ఇప్పుడు ఏమైంది అంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక 1-2 లైన్స్ తాత్పర్యం రాశాను, అంతే కదా గురుగారు? అదే కావాలి, అంతే కావాలి. సో పేపర్ 1 లో శిశుపాల వద రెడీ. ఉత్తరరామ చరిత్ర ఎవరైనా రాశారండి? మనం 4-5 రకాల హెడ్డింగుల్లో నోట్స్లు రాయించాం. అప్పుడు రాశారు, నాకు గుర్తుండి ప్రీతి ఆనంద్ గారు కూడా ఏదో రాశారు ఒకటి. ఉత్తర రామ చరిత్ర సైడ్ హెడ్డింగ్స్ తో రాశారు కొన్ని. అంటే భవభూతి లక్షణాలు, వీడి లక్షణాలు, కావ్యము, కరుణ రసం అంటే ఏమిటి, అవి ఏవో రాశారు విడివిడిగా. సపరేట్ 7-8 హెడ్డింగుల్లో రాశారు. ఎవరెవరు రాశారు? నేను రాస్తానండి. అది ఉత్తర రామచరిత్రం. రాసి పెట్టారా? ఓన్లీ పాయింటర్స్ సార్ ప్రసాద్ గారు. వ్యాఖ్య రాయద్దు, ఆన్సర్ లాగా రాయద్దు, పాయింటర్సే. ఓకే. పాయింటర్స్ రాస్తే అది తర్వాత మనం సొంత భాషలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఉత్తర రామచరిత్ర నేను రాస్తానండి మాస్టర్. ఓకే, ఉత్తర రామచరిత్ర ప్రసాద్ గారు. ఉత్తర రామచరిత్ర కథ రాయటమే కదా దాంట్లో, మళ్ళీ రాముడు సీత కథ రాయటమే సంగ్రహంగా. కథ అంతా కూడా కాదు, పాయింటర్సే. పాయింటర్స్ తర్వాత భవభూతి గురించి అంతే. మీకు ఏది దోసేది రాయండి. నా దగ్గర రెడీగా కూడా ఉందనుకుంటా. ఉంటుంది. లాస్ట్ టైం రాశారండి అందరూ. నేను ఇంగ్లీష్ లో రాసి పెట్టానండి. అది ఉత్తర రామచరిత్ర ప్రతి ఆడియో పంపించండి. సరే
ఇంగ్లీష్ లో రాసినా పనికొస్తుంది. అంటే 7 అంకాల్లో ఏ కథ ఉంది, అంకం 1, అంకం 2, అంకం 3, అంకం 4, అంకం 5 అట్లా ఏమేమి అట్లానే ఉంది. రాశాను. అలానే రాశాను. అలా తర్వాత ఏమన్నా ఏకో రస కరుణ ఏవ అన్నదానికి 4-5 పాయింట్లు, ఏకో రస కరుణ ఏవ నిమిత్త భేద ఏదో ఉందిగా అదొకటి. తర్వాత భవభూతి యొక్క గొప్ప విశేషం ఏమిటి, తర్వాత నేను కవర్ చేస్తాను మొత్తం. తర్వాత పాత్రల యొక్క ఔచిత్యం, రాముడి పాత్ర ఒక 10 పాయింట్లు, చాలా ఎక్కువ అక్కర్లే. ఓకే. సీత పాత్ర, అందులో ఉన్న పాత్రల యొక్క గురించి ఏం రాశాడు అనేది ఒక 5-6 పాయింట్లు, 10 పాయింట్ల కింద రాస్తే సరిపోతుంది. పేపర్ 4 లో ఎవరైనా చేస్తారు సార్? తర్క భాష ఎవరు రాసి పెడతారు సార్? తర్క భాష 8 కార్యక్రమాలు నేను రాశాను సార్, రన్నింగ్ నోట్స్ రాశాను. తర్క భాష 8 కార్యక్రమాలు నేను రన్నింగ్ నోట్స్ రాసుకున్నానండి. 8 కార్యక్రమాలు ఏమిటి? మనకు 8వ కారిక 7వ కారిక అన్నట్టుగా నేను రాశాను. ఒకసారి పంపమంటే తర్క భాషలో కారికలు లేవు కదా అంటున్నా. సాంఖ్య కారికలు సరే సార్. సరే సరే, నేను సాంఖ్య కారికలకి ఇప్పుడు నోట్స్ ఆల్రెడీ పంపించానమ్మా, ఒక్కసారి చూడండి. అది పంపిస్తా కాసేపట్లో పంపిస్తా. గురుగారు ఇది ఒక 4 గ్రూపులుగా క్రియేట్ చేసి మాకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇది కొద్దిగా వెతుక్కోవటము, అన్ని ఒకే దగ్గర మెసేజెస్ ఉండి కొద్దిగా కష్టం అవుతుంది గురుగారు. అది అట్లా అంటే నాకు ఒక రిక్వెస్ట్ అంతే. పేపర్ 1 పేపర్ ఇప్పుడు అన్ని పేపర్స్ ఒకే దగ్గర ఉన్నాయి కదా, ఒకే గ్రూప్ లో, మన గ్రూప్ లో మెసేజెస్ గురువు గారు ఇంపార్టెంట్వి ఇవన్నీ 4 గ్రూపులుగా చేసి ఏ పేపర్ గ్రూప్ లో ఆ పేపర్ అంటారా? అవన్నీ మేనేజ్ చేయడం కష్టము. మీరు చేయాల్సింది అనుకో టెక్నిక్ ఉంది. చెప్పండి. ఆ టెక్నిక్ చెప్పడానికి రూపాయి ఖర్చు అవుతుంది. అయ్యో, అంత తక్కువ? మీకు ఏ మెసేజ్ రాగానే ఏది నచ్చిందో దానిని వెంటనే స్టార్ పెట్టుకోండి ఆ మెసేజ్ కి. అర్థమైందా? అలా పెట్టుకుంటున్నాము ప్రెసెంట్ కొన్ని. కాదు వినండి వినమ్మా. ప్రతి మెసేజ్ అన్ని అవసరం కాదు. మీకు ఏదైతే నోట్స్ ముఖ్యం అనుకున్నారో ఆ నోట్స్ అన్నిటికీ స్టార్ పెట్టుకోండి. పెట్టారా? స్టార్లు పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలంటే గ్రూపుని ఓపెన్ చేయాలి. గ్రూపుని ఓపెన్ చేసి ఓన్లీ స్టార్ మెసేజెస్ చూపించమంటే అది పాపం మనకి స్టార్ మెసేజెస్ మాత్రమే చూపిస్తుంది. అర్థమైందండి? లేకపోతే డిలీట్ చాట్ అని నొక్కి స్టార్ మెసేజ్ మాత్రం ఉండిపోతాయి, మిగతావన్నీ పోతాయి. అప్పుడు అన్ని మీకే అన్ని ఒక దగ్గరకు వచ్చేస్తాయి. కానీ స్టార్ పెట్టకపోతే ఇంపార్టెంట్ కూడా లేచిపోతే అది గుర్తు పెట్టుకోండి. క్లియర్ చాట్ చేసేటప్పుడు మీ ముఖ్యమైనవన్నీ నిజంగా పెట్టుంటేనే క్లియర్ చాట్ చేయండి. ఒకరోజు కూర్చొని చేయాలి, తప్పదు. మరి ఏం చేస్తారు? మీకోసమే కదా. పేపర్ 2 మనం ఇచ్చిన నేను పంపిస్తాను. మీలో మీరు మాట్లాడుకుంటే ఎట్లా అమ్మా? లేదు సార్, తర్క భాష నేను పంపిస్తాను అంటున్నా. ఓకే, తర్క భాష మీరు పంపిస్తున్నారా తల్లి? రేపు పంపిస్తాను సార్. ఏం పర్లేదు. తర్క భాష ఎవరు పంపిస్తున్నారు? శాంతి ప్రియ గారు.
ఏమండి ఉత్తరరామ దాని పేరు ఏంటి? చరిత్ర 7 కాండలు మీకు ఆల్రెడీ పంపించేశానండి. వచ్చేసింది అన్న, వచ్చేసింది. ఓకే. సాంఖ్య ఎవరన్నా కారికలు నా రాసేది పేరు ఉంటే ఏమండి ఎవరైనా రాసేది ఉంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి రాస్తే సరిపోతుంది ఇప్పుడు. అదే అదొక్కటి రాయాలి. అది భవభూతి యొక్క గొప్పతనము ఏకో రసకరుణ ఏవో రాస్తే సరిపోతుంది. భవభూతి గురించి కూడా నేను పెట్టిన టెస్ట్ లో ఉంది. ఉందా? ఓకే. సో సాంఖ్యకారికలు నేను రాసేశాను. తర్క భాష శాంతిప్రియ గారు ఇస్తారు. పేపర్ 1 పేపర్ 2 మరి వ్యాకరణ గురించి ఏం చేద్దాం? నేను ఇచ్చిన మనం కొన్ని టేబుల్స్ శాస్త్రి గారు రేమిల శాస్త్రి గారు ఇచ్చిన టేబుల్ ఒకటి ఇచ్చాను. తర్వాత ఇంకేమి ఇచ్చానండి? నేనేమో మొన్న 2-3 పంపించాయి ఈ వ్యాకరణం మీద. ఒకటి స్లైడ్స్, కారక ప్రకటన మొత్తం ఇచ్చారండి. సూత్రాలు వృత్తితో కారక ప్రకటనలు వృత్తితో పూర్తిగా ఇచ్చారు. ఇచ్చాను. అది ఇచ్చా 3 ఇచ్చా మొత్తం. సో వ్యాకరణం మొత్తం కవర్ చేశా. గురువు గారు సంజ్ఞా ప్రకరణం నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు పంపించాను. నేను రాస్తాను సంజ్ఞా ప్రకరణం పాయింటర్స్. ఓకే, అది మీకు పంపించాను ఇప్పుడు. నేను ఇప్పుడే చూస్తా. క్లాస్ అయిన తర్వాత మొత్తం అవన్నీ చూస్తా, కన్సల్టేట్ చేసుకుంటా ఒక చోట. ఇంకా పేపర్ 3 సూక్తాలు, తరువాత భృగువల్లి శిక్షావల్లి. ఏమంటే నిజానికి భృగువల్లిలో ఏమన్నా ఉందంటారా మనం కష్టపడటానికి? ఉన్నాయండి అంతే. ఒకటి చదివితే అన్ని వచ్చినట్టేగా. పంచకోశాలు ఉన్నాయి ఒకటే. అదొకటి. అది కాదు అన్నం. అన్నన్నింద్యాత్ అన్నం బహు కుర్వీత అని అన్నం గురించి ఉంది. అదొకటి చాలా ఇంపార్టెంట్ బ్లాక్. ఆ భాగానికి చిన్న బిట్స్ రాసుకోవాలి మీరు. ఓకేనా? రైట్. దీంట్లో ఇవన్నీ ఏమ్మా సరిపోతుందండి. అర్థం కాదు, వినపడలే. తాత్పర్యం రాస్తే సరిపోతుందండి అంటున్నా. చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఏదైనా తాత్పర్యమే. ఏదైనా సరే ఉటంకించాల్సి అనుకునేది చుక్కల మంత్రం పెట్టుకోండి. ఆది అంతము మధ్యలో మర్చిపోండి. అంటే ఎవరైనా గుర్తు పెట్టుకుని రాస్తే సంతోషమే, రాయలేకపోతే దిగులు పడద్దు. అది రెండో పక్షమే. చుక్కల మంత్రం రెండో పక్షమే. కానీ వీలైనంత మటుకు ఏదో ఒకటి రాయకుండా వదిలేకుండా అది రాయండి. తైత్రీయోపనిషత్తు శిక్షావల్లి ఏ అనువాకానికి అనువాకం పీడిఎఫ్ లో పూర్వం మనకి క్లాస్ జరిగినప్పుడు ఒక ఆయన పంపించారండి. అది మళ్ళీ రీసెండ్ చేయమంటే నేను వెతికి రీసెండ్ చేస్తాను గ్రూప్ లో ఒకసారి. చేసేయమ్మా, అర్జెంట్ గా చేసేయి. సరే, రైట్ చేసేయండి. ఏంలే, నా తాపత్రయం ఏంటంటే ఇవన్నీ కలిపి ఒక చోట చేసి మీకు ఇస్తే మీరు రోజు అదొక ప్రింట్ తీసుకుని రోజు 1-2 సార్లు పొద్దున సాయంత్రం చదువుకుంటే ఎవ్వరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఏ ప్రశ్న ఇచ్చినా రాసేస్తారు. ప్రశ్నలు అర్థం కాకపోతే పరీక్షలో ఎలా రాయాలి అన్నది పరీక్షల ముందు చెప్పుకుందాం, ఇప్పుడు వద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఏదో చెప్దాం అనుకున్నానే. ఇప్పుడు ఇవాళతో మనం చదువుకోవటం పూర్తవుతుంది. ఇనేవే ఇవాటి నుంచి మీరు సొంతంగా మీ స్టైల్లో మీరు చదువుకుంటూ ఉండండి. ఒకటి, ఇప్పుడు ఈ 30 పేజీలో 40 పేజీలో ఏదైతే మనం కన్సల్టేట్ చేసి ఇద్దామని అనుకుంటున్నానో ఇది మీ ప్రిపరేషన్కి సంబంధం లేదు. ఇది కేవలం పొద్దున సాయంత్రం పూజ చేసినట్టు లలితా సహస్రనామం చదివినట్టు చదువుకోవడమే. మీ మిగతా ప్రిపరేషన్ అంతా మీ సొంతమే, దానికేం సంబంధం లేదు. ఎవరెవరికి ఏది, కొంతమందికి కొన్నిట్లో గట్టిగా ఉంటారు, కొన్నిట్లో వీక్గా ఉంటారు. ఆ వీక్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండండి. ఇది పక్కకు పెడితే ఇవాల్టి నుంచి ఎన్ని రోజుల తర్వాత టెక్నికల్ గా ఒక క్వశ్చన్ పేపర్ ని మీరు మీ ఇంట్లో కూర్చుని
పరీక్ష హాల్లో కూర్చున్నాననే భావనతోటి 3 గంటల పేపర్ని రాయాలి. ఎప్పుడు పెట్టుకుందాం? అది వరుసగా పెట్టుకుందామా? రోజు ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి అవతల ఎల్లుండి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకే రోజు 2 పేపర్లు రాసే ఓపికలు మన చేతులు నొప్పులు పెడితే వద్దు. కానీ పరీక్ష ఒకటి రాస్తే ఆ ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్ లో ఒక మార్క్ టెస్ట్ మీరు రాయగలిగితే, లాస్ట్ టైం నేను చేసిన ప్రయోగం అదే. ఆ మార్క్ టెస్ట్ రాసిన తర్వాత ప్రతి వాళ్ళకి వాళ్ళు ఎక్కడ బ్లాక్ అవుతున్నారు అనే విషయం వాళ్ళకి తెలిసిపోయి అవి కరెక్ట్ చేసుకున్నారు. అందుకే అందరికీ 65, 70, 80 వచ్చాయి. కనుక మీరు మార్క్ టెస్ట్ ఎప్పుడు రాస్తారు చెప్తే దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు. సరే, అసైన్మెంట్ సబ్మిట్ చేశాక అయితే అందరికి కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోగలం కదా. మీరు డేట్ మిమ్మల్ని చెప్పన్నా, నేను చెప్తున్నా ఇదే రోజు రాయమని నేను అడగలే. 1 మంత్ అండి, 1 నెల తర్వాత. ఓకే, రైట్. కానీ పరీక్షలు ముందే అవ్వాలండి. 20 లాస్ట్ డేట్ కదా సార్. ఎలా అయినా అందరం ఆ లోపల ఎట్టి పరిస్థితిలో సబ్మిట్ చేసేయాలి. చేసిన తర్వాత ఈ మంత్ ఎండింగ్ కి అందరూ ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఏం సార్ మిగిలిన వాళ్ళందరూ మీరంతా నా ఒపీనియన్ చెప్పాను. ఓకే, ఫైన్. కనుక మన పరీక్షలు జూన్ 30 దగ్గర ఆ ప్రాంతంలో ఉంటాయి. ఓకే సార్. సార్ ఇంకా ఇందాక ఎవళ్ళు ఒకళ్ళు అడుగుతూ ఉండగా ఓవర్లాప్ అయింది మాటలు. వినండి 28, 29, 30 జూలై 1 మన పరీక్షలు రాసుకోండి ఇప్పుడే. శుక్రవారము, శనివారము, ఆదివారము, సోమవారము. ఓకేనా లక్ష్మారెడ్డి గారు? ఓకేనండి. అలా కాదు, ఈ ఐడియా ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ సరే, పరీక్ష ఒకటి మార్క్ టెస్ట్ రాయటం అన్నది బెస్ట్ ఐడియా. రైట్. ఎందుకంటే చాలా మంచి ఐడియా. we have seen wonderful results last year. ఎవరికి వాళ్ళకి వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారని తెలిసిపోయింది. అది ఎనీవే సార్ ఏ టైంలో అండి? చెప్తా అదే. అప్పుడు 28 కదమ్మా, ఇంకా టైం ఉంది. చెప్పుకుందాం ఏదో టైం, మన కన్వీనియంట్ టైం చెప్దాం. మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ అలా రాస్తే. రాయమనే చెబుతున్నా. అందుకే ఇప్పుడు చెప్పేది ఇది నా కోసం కాదు, మీకు కాన్ఫిడెన్స్ రావడం కోసమే. సరే, సో నోట్స్లు మనం ఒక చిన్న క్వశ్చన్ అండి. పేపర్ కి సెకండ్ సైడ్ రాయొచ్చా రాయకూడదా? ఇందాక ఎవరో అడిగారు, నాకు కూడా ఆ డౌట్ ఉంది. మీరు రాయకండి. పేపర్ ఒక సైడే రాద్దామని ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది మన గ్రూప్ లో. పేపర్ కి ఒక సైడే రాద్దాము, నీలం రంగు పెన్నుతో రాద్దాము అనే 2 నిర్ణయాలు, విధాయక నిర్ణయాలు తీసేసుకున్నారు ఆల్రెడీ. ఓకే సార్. మార్జిన్ కూడా ఇవ్వాలండి, లెఫ్ట్ సైడ్ మార్జిన్ కూడా ఇవ్వాలంట. సత్యబాబు గారు చెబుతున్నారు. కొంచెం లెజిబుల్ గా రాయండి అమ్మా. హ్యాండ్ రైటింగ్ ఒక డౌట్ అండి, డౌట్ కాదు, మీరు చెప్పారు ఇది వరకు, కానీ ఒక్కసారి నిర్దిష్ట సూత్రాన్ని అంటే ఏమి రాయాలో చెప్తారండి? ఈ సిద్ధాంత కౌముది సెకండ్ పేపర్. అదే ఈ షష్ఠీ విభక్త నిష్ఠ సూత్రాన్ని వివృణత అన్నారు కదా, అన్ని రాయక్కర్లేదు అన్నారు కదా మీరు. అక్కర్లేదమ్మా, అవి ఏవి వస్తాయి నిర్దిష్ట? అది కాదండి, షష్ఠీ విభక్తి నిర్దిష్ట చేసే సూత్రం ఏమిటి? షష్ఠీ శేషే అయిపోయింది. అదే సప్తం అనుకోండి, ఆధారో అధికరణం. అదే అన్నారు, ఆధారో అధికరణం అనేది అధికరణ సంఖ్య ఇచ్చారు. తర్వాత సప్తంకి ఏం చెప్పింది సూత్రం చెప్తారుగా. సప్తమి విధాయక సూత్రం. ఏదండి? అధికరణం కదా, ఆధారం అధికరణం అనుకరణ సంజ్ఞ వచ్చింది. సూత్రం ఏంటి మరి? సప్తమి ఎందులో చెప్తున్నారు?
సప్తమి అధికరణే చ. సప్తమి అధికరణే అండి. సప్తమి అధికరణే చ. అధికరణమునకు సప్తమి వస్తుంది. కర్తురీప్సితమం కర్మ, కర్మ సంజ్ఞ ఇచ్చాడు. కర్మని ద్వితీయ, కర్మకి ద్వితీయ సంజ్ఞ వస్తుంది, ద్వితీయ విభక్తి వస్తుంది. ఇవే రాయండి. చాలా అంతవరకు రాస్తే ఒక 2 చాలా మొదలు ఎక్కువ ఇంపార్టెంట్. సరే. షష్ఠి అనాదరే అని ఒకటి ఉంది. షష్ఠి అనాదరే షష్ఠీ అదొకటి యాడ్ చేయాలి. చానాదరే, షష్ఠీ చానాదరే, షష్ఠీ విభక్తి అనాదర షష్ఠి ఒకటి ఉంది. తర్వాత శేష షష్ఠి ఒకటి. కారకముల బదులు ఆ కారకములను బాధిస్తూ షష్ఠి వస్తుంది. అది కారక షష్ఠి అని అంటారు, కానీ అది కూడా శేష షష్ఠి ఒక విధంగా. సరే, మీ దగ్గర మీరు పంపించండి, నా దగ్గర నేను చూసుకుని మీరు ఇవాళ లోపల ఇవాళ మ్యాక్సిమం పంపిస్తే నేను రేపు ఖాళీగా ఉంటే అవన్నీ సెట్ చేసి మీకు ఆ ఒకటే డాక్యుమెంట్ చేసి ఇస్తా. ప్రింట్ తీసుకునేందుకో లేకపోతే మీ ఫోన్లో చూసుకునేందుకో వీలుగా. చాయిస్ మీది. ఫోన్లో చూసి చదువుకున్నా సరే, ప్రింట్ తీసుకు చదువుకున్నా సరే, రోజుకు 2 సార్లు చదవటం మాత్రం మర్చిపోకండి. ఈ వ్రతమునందు ఏముందండి, అమ్మవారికి నమస్కారం పెట్టండి, వచ్చే సంవత్సరం కొత్త వాళ్ళకి పాఠం చెప్పండి. అయ్యి ఇరికించకండి. నేను వేరే చోట పాఠం చెప్పుకోవాలి, ఇది కాదు. మీరు ఎక్కడ చెప్తారు? నేను సెంట్రల్ యూనివర్సిటీలో చెప్తానండి. ఓకే. ఏ సబ్జెక్ట్ ఎంబీఏ అండి? వాళ్ళకి సెకండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఓకే. అది వీక్లీ 1 క్లాసు, ప్రతి సంవత్సరం అంతా చెప్పను, ఒక సెమిస్టర్ చెప్తాను. ఓకే. సో కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. పర్లేదు, ఊరికే సరదాగా అనండి. రుణం ఏంటండి? మీరు రుణపట్టానికి ముందు నేను ఏమైనా మీకు ఇస్తే నేను చేస్తున్నది ఏమిటి? నేను నేర్చుకుంటున్నాను, మీరు ఏమైనా నేను చదువుతున్నాను అని భ్రమలో ఉన్నారు, అంతే తేడా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పేరు పెట్టి కృష్ణుడు కూడా అలాగే అన్నాడు, నేను మోక్షం ఇస్తాను, నాకు పత్రం ఇవ్వు అన్నాడండి. నా పేరే పెట్టుకున్నాడు వాడు. అవును. అమ్మా సార్ ఒకరోజు డిన్నర్ లో కలుద్దామని ఐడియా ఉంది సార్ నాకు. మీ ఇష్టం. కొడతానంటే భయపడతాం, కానీ పెడతామంటే ఎందుకు భయపడతామండి? అందరికీ సమ్మతమే అనుకుంటా. పరీక్షలు అయిన తర్వాత అయితే బాగుంటుందండి. పరీక్షలు అయ్యాకే వైజాగ్ నుంచి రావాలి. పరీక్షలు అయిన తర్వాత అయితే వెంటనే పెట్టుకుంటే అక్కడే ఉంటాం కాబట్టి మేము కూడా గురువు గారికి ఒకసారి నమస్కారం చేసుకునే అవకాశం. మీ ఇష్టం, అది మీరు ప్లాన్ చేసుకోండి, మీ కన్వీనియన్స్ మీరు ప్లాన్ చేసుకోండి. ఆ సజెషన్ బాగుందండి. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎప్పుడైనా బాగుంటుంది. పరీక్షలు చివరి రోజు అయితే బాగుంటుందండి. మేము కూడా దూరం నుంచి రావాలి, ఢిల్లీ నుంచి. ఎగ్జామ్స్ అయిన తర్వాత అయితే అందరూ సో లాస్ట్ ఎగ్జామ్ తర్వాత అంటారు, అంతే కదా? పరీక్షలు లాస్ట్ రోజా ఏదో రోజు చెప్తే నేను ఆర్గనైజ్ చేస్తానండి. లాస్ట్ రోజేనండి. ఓకే, సరే. పరీక్ష లాస్ట్ రోజు ఫిక్స్డ్ అయితే నేను ఆర్గనైజ్ చేస్తాను. అంతే, డన్. అదైతే ఏవే పంపించాలో అవన్నీ దయచేసి పంపించేయండి వెంటనే. సార్ నెక్స్ట్ సెమిస్టర్ మీరు చెప్పరా అండి? ఎందుకు చెప్పను? చెప్తారులేండి, మీరు ఏంటండి అలా కాదమ్మా, నేను ఇంకా నెక్స్ట్ సెమిస్టర్ పాఠాలు నేను చదువుకోవద్దా మరి? మేము మా ఎగ్జామ్స్ అయ్యే లోపల మీరు చదివేసుకోండి. మీరు చదవక్కర్లేదులేండి, చూస్తే చెప్తారు. అట్లాగే తప్పకుండా చెప్పుకుందామమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ నెక్స్ట్ సెమిస్టర్ పుస్తకం ఇప్పుడే కొనుక్కొచ్చుకున్నా. వేదాంత సారము అని ఒకటి ఉంటుంది, అది పుస్తకం నా దగ్గర కనపడలేదు, అందుకని నా దగ్గర ఉంది కానీ ఎక్కడో పోయింది, అందుకని తెచ్చా, ఇప్పుడే కొనుక్కొచ్చే ఒకటి. థ్యాంక్స్ అండి, ఇప్పటి నుంచే మా గురించి కష్టపడుతున్నారు మీరు మీకు కోపడతారని భయం అమ్మా, లేకపోతే రైట్ అండి. గుడ్ నైట్.